వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గానికి సుమారు 75 లక్షలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ నర్సరావుపేట నియోజకవర్గం నుంచి అరకొరగా కార్యకర్తలను, నాయకులను, అభిమానులను తరలించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి బస్సుకు 15,000 రూపాయల చొప్పున ఖర్చుల నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 3 రోజులు ముందుగానే డబ్బులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలకు చేరవేసినట్లు ప్రచారం జరిగింది. బాపట్ల జిల్లా మేదరమెట్ల హైవే సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 200 ఎకరాల స్థలంలో సిద్ధం ఆఖరి సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 45 శాసనసభ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది జనం వస్తున్నారనే అంచనాతో సభకు ఏర్పాట్లు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో బస్సులను గ్రామాలకు కేటాయించే సమయంలోనే 15,000 రూపాయల చొప్పున పార్టీ నాయకులకు అందజేసినట్లు సమాచారం. అయితే నర్సరావుపేటలో మాత్రం నియోజకవర్గ స్థాయి నాయకులు బస్సు నిర్వాహకులకు 15,000 నగదు అప్పగించకుండా రొంపిచెర్ల మండలం అన్నవరప్పాడు, నర్సరావుపేట మండలంలోని లింగంగుట్ల, అలాగే పట్టణ సరిహద్దుల్లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ఇచ్చిన డబ్బులు మిగిల్చే ప్రయత్నంలో పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బస్సులో ఎక్కిన జనాన్ని లెక్కించి అంతమందికే భోజనం ప్యాకెట్లు అందచేయడం చర్చనీయాంశమైంది. మండల కేంద్రమైన రొంపిచెర్లలో ఒక బస్సుకు ఈ విధంగా భోజన ప్యాకెట్లు అందజేయడంతో వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ప్యాకెట్లు తీసుకోకుండానే సిద్ధం సభకు తరలి వెళ్లినట్లు పార్టీకి చెందిన అసమ్మతి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 500 బస్సులను కేటాయించినట్లు విస్తృత ప్రచారం జరిగింది. అయితే నర్సరావుపేట నియోజకవర్గం 300 బస్సులు మాత్రమే సమకూర్చాలని, అయినప్పటికీ జనాన్ని తరలించడంలో విఫలమైనట్లు ప్రచారం జరుగుతుంది. ప్రతి బస్సుకు సుమారు 30 నుంచి 40 మంది వరకు తరలించాల్సిందిగా పార్టీ రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా కన్వీనర్ల పదే పట్టణ, గ్రామాల పోలింగ్ బూత్ స్థాయి నాయకులను ఆదేశించింది. ప్రతి వాలంటీర్ తన పరిధిలోని 50 ఇళ్ల నుంచి కనీసం 10 మందిని బస్సు వద్దకు తీసుకురావాలని ఆయా వార్డులకు చెందిన నాయకుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వెళ్లిన బస్సులలో 20 మంది లేదా అత్యధికంగా 30 మందికి మించి లేరని విమర్శలు పార్టీ అసమ్మతి నేతల నుంచి వినిపిస్తున్నాయి. రొంపిచెర్ల, రెడ్డిపాలెం, పాలపాడు, సంతగుడిపాడు తదితర గ్రామాల నుంచి అరకొరగా ఉన్న జనంతో బస్సులు బయలుదేరి సిద్ధం సభకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈరోజు వైసీపీ వాళ్ళు సిద్ధం అనే ఒక మీటింగ్ పెట్టి, ఒక సభ పెట్టి, దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తరలించి స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బస్టాండుల దగ్గర, బజార్లో బస్సులు ఆగే కాడ కనీసం ఉండటానికి నీడ కూడా లేనటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళు తాగటానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో, ఈ తాలూకా సెంటర్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి పెద్దవాళ్ళు దాదాపు 60-70 సంవత్సరాల పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కూడా వచ్చి వీళ్ళకి బస్సులు లేని తెలియక వచ్చి ఇక్కడ ప్రయాణానికి ఎటుపోవాలో బస్సులు లేక అక్కడ ఎండలో నిలబడి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే కనీసం సౌకర్యాలు కల్పించడం చేతగాని ఈ అంబటి రాంబాబు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిని చెప్పుకొని, మంత్రిని చెప్పుకొని, నోటిపారుదల శాఖ మంత్రి, ప్రజల ఇబ్బందులు పట్టించుకున్నటువంటి ఈ చేతగాని మంత్రి, నువ్వు ఈ బస్సులు మొత్తాన్ని మటుకు సిద్ధం సభకైతే తరలించావు, కానీ ఇక్కడ వీళ్ళ ప్రజల ఇబ్బందులు నీకు గుర్తెరగవా? అటుగా పోతున్న కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళని గమనించి, ఏంది ఇంతమంది పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారంటే, ఈ రోజు ఏదో మీటింగ్కు బస్సులు మొత్తం పోయినాయి సార్, ప్రయాణికులు వాళ్ళు తెలియక ఇక్కడికి వచ్చారు, బస్సులు లేవు అంటే వీళ్ళందరికీ కూడా ఆయన సొంత వెహికల్ పెట్టి వాళ్ళ గమ్య స్థానాలకు చేర్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఘోరాతిఘోరంగా ఉంది. ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క నుంచి ఆటోలలో వస్తున్నా కానీ ఆటోలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు పశ్చిమదాకా క్రోసూరు వెళ్ళాలంటే బస్కి 40 రూపాయలుగా ఉండేది, ఆటో వాళ్ళు 70 రూపాయలు, 80 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడ ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నటువంటి సిద్ధం సభకి తరలించారు. ఒక్క బస్సు కూడా ఈ యొక్క ప్రదేశంలో లేకపోవడం ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు.